మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పల్లేరుకాయలు, దాని అద్భుత శక్తి సామర్థ్యాలు. మీకు తెలుసా, శరీరం లోపల నుంచి శుభ్రంగా ఆరోగ్యం ఉంచే శక్తి కొన్ని అద్భుతమైనటువంటి మొక్కలకి సొంతం. దాంట్లో మన ఈ పల్లేరు అనేది అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుంది. కాలుష్యంతో నిండినటువంటి ఈ కాలంలో మూత్ర సంబంధిత సమస్యలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో రాళ్ళు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి, బాధిస్తున్నాయి, నరక యాతనకి గురి చేస్తున్నాయి. వీటికి ఈ పల్లేరు అనేది ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ చిన్న ముళ్ళ మొక్క, దీన్ని ఆయుర్వేదంలో చాలా గొప్పగా చెప్పారు. వృష్యం అన్నారు, అంటే శక్తిని పెంచుతుంది. మెయిన్గా నపుంసకత్వం లాంటి వాటిని దూరం చేస్తుంది. అలాగే మూత్రలం అన్నారు, అంటే మూత్రాన్ని పెంచుతుంది. ఇలాగగా అనేక గుణాలు దీనికి ఉన్నాయి. ఇలాంటి పేర్లతోటి దీన్ని వర్ణించారు. అలాగే నొప్పులు, కీళ్ళవాపులు ఇలాంటి వాటిని తగ్గించడానికి దీనికి సాటి మరొక మూలిక లేదనే చెప్పాలి. ఆఖరికి ఆధునిక పరిశోధనల ప్రకారంగా దీంట్లో ఉండేటటువంటి సపోనిన్స్ అనేటటువంటి రసాయనాలు, ముఖ్యంగా ప్రోస్టా గ్లాండిన్స్ ఇలాంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది దీని ప్రత్యేకత. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ పద్ధతుల గురించి, ఈ సమస్యలలో ఈ పల్లేరుని వాడాల్సిన విధానం గురించి వివరంగా తెలుసుకుందాం వన్ బై వన్. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది విరేచనాలు, డయేరియా గురించి. నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, తరచుగా మల విసర్జనకు వెళ్లాల్సి రావటం, ఇలాంటివన్నీ కూడా ఈ కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రధాన లక్షణాలుగా. అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవటం, అలాగే అపరిశుభ్రమైన నీళ్లు తాగటం, లేదా పేగుల్లో ఇన్ఫెక్షన్స్ చేరటం, ఇలాంటివన్నిటి వల్ల ఈ విరేచనాలు అవుతూ ఉంటాయి. శరీరం త్వరగా నీళ్ళని కోల్పోవటం వల్ల డీహైడ్రేషన్ లాంటి విపత్కర పరిస్థితులు కూడా వస్తాయి. ఇలాంటప్పుడు పల్లేరుని ఎలా వాడాలి, పనితీరు ఏమిటి? 3 గ్రాముల పల్లేరుకాయల పొడిని తీసుకొని దానికి మజ్జిగ, అంటే బటర్ మిల్క్ తోటి కలపాలి. పల్లేరుకాయల పొడి అలాగే బటర్ మిల్క్, ఇలాగా రోజుకి 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉండాలి. దీన్ని నీళ్ల విరేచనాలు తగ్గే వరకు వాడాలి. ఈ పొడి పేగు కదలికలని కంట్రోల్ చేస్తుంది. అలాగే అదనపు ద్రవాన్ని శోషించుకోవడం ద్వారా మలం గట్టిపడేలా చేస్తుంది. ఇది పేగులకి బలాన్ని ఇస్తుంది. వ్యాధిని తగ్గించే గుణం దీనికి ఉంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి రావటం, డిజూరియా. మూత్రం పోసుకునేటప్పుడు తీవ్రమైన మంట, నొప్పిగా అనిపించటం, ఇలాంటివి కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో మూత్రం అయితే కొద్దిగా ఒక యాసిడ్ పడుతున్నట్టుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్స్, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అలాగే మూత్రాశయం అంటే బ్లాడర్లో వాపు తయారవటం, మూత్రపిండాల్లో రాళ్ళు, ఇలాంటి వాటన్నిటి వల్ల ఈ డిజూరియా అంటే మూత్ర విసర్జన నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు పల్లేరుని ఎలా వాడాలి, అలాగే దీన్ని పనితీరు ఏమిటి, ఇది తెలుసుకుందాం. 5 గ్రాముల శుభ్రమైన పల్లేరుకాయల పొడిని తీసుకోండి. 1 కప్పు పాలకు వేసి బాగా మరిగించండి, మరగ్గాయండి. తర్వాత కొద్దిగా చక్కెర కలిపి వెచ్చగా ఉన్నప్పుడు తాగండి. ఈ మిశ్రమాన్ని రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకోవచ్చు. ఈ రకంగా విడవకుండా కొన్ని రోజులు మీరు దీన్ని తీసుకుంటే మూత్రకోశంలో ఉండేటటువంటి ఆ యూరినరీ బ్లాడర్లో ఉండేటువంటి రాళ్ళు క్రమంగా కరిగిపోతాయి. పల్లేరుకి మూత్రాన్ని పెంచేటటువంటి డయూరిటిక్ యాక్షన్ ఉంది. దీంతో మూత్ర మార్గం శుభ్రపడుతుంది, మంట, నొప్పి తగ్గుతాయి. నడువు నొప్పి, బ్యాక్ పెయిన్, ఈ కండాల నొప్పులు, లేకపోతే నడువు నొప్పులు, ఇలాంటివి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వెన్నుపూసల్లో కానీ లేదా ఆ కీళ్ళలో కానీ నొప్పి, వాపు, ప్రధానంగా కదలికల్లో ఇబ్బంది, ఇలాంటివి అనుబంధ లక్షణాల కింద ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కారణాల విషయానికి వస్తే శారీరక శ్రమ లేకపోవటం, పోషకాహార లోపం, వాతదోషం పెరగటం, కీళ్ళల్లో తేమ తగ్గటం, ఆర్థరైటిస్, ఇలాంటివి ఈ నొప్పులకి దారితీస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు 1 నుంచి 2 గ్రాముల శొంఠి పొడి, 5 గ్రాముల పల్లేరుకాయల పొడి కలిపి 2 గ్లాసుల నీళ్ళకి వేసి 1 గ్లాసు మిగిలేటట్లుగా కషాయం కాచి, ఈ కషాయాన్ని రోజుకి 1 సారి లేదా 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఈ దినుసులు వాతాన్ని తగ్గిస్తాయి. అలాగే శరీరంలో వాపు నరికట్టే గొప్ప శక్తి ఈ దినుసులకు ఉంది. దీంతో కండాలు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. కేశవర్ధనంగా ఇది పనిచేస్తుంది. జుట్టు రాలటం, పలచబడటం, నెరిసిపోవటం, ఇలాంటివి ఈ రోజుల్లో సాధారణ సమస్యలు. కారణాల విషయానికి వస్తే పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, రక్త ప్రసరణ లోపం, లేదా హార్మోన్ల అసమతుల్యత, ఇంబ్యాలెన్స్, ఇలాంటివన్నీ కూడా ఈ హెయిర్ ప్రాబ్లమ్స్కి కారణాల కింద ఉంటున్నాయి. ఇలాంటప్పుడు పల్లేరుకాయల పొడి, అలాగే నువ్వు పువ్వులు, తేనె, అలాగే నెయ్యి, వీటిని తీసుకుని మెత్తగా నూరి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకి మొత్తం స్కాల్ప్కి అంతా కూడా లేపనం చేసుకోవాలి. అంటే హెయిర్ ప్యాక్ లాగా కొద్దిసేపు ఉంచాలి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ లేపనం తలలో ఉండేటువంటి చర్మానికి, అంటే స్కాల్ప్కి పోషణ ఇస్తుంది, రక్త ప్రసరణ పెంచుతుంది. నువ్వు పువ్వులు కానీ, తేనె కానీ, నెయ్యి కానీ, ఇవన్నీ జుట్టుకి సహజమైన కండిషనింగ్ని ఇస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. చాలామందికి డౌట్, ఇంతకీ పల్లేరు మొక్క ఎలా ఉంటుంది అని.
ఈ మొక్క వివరాలు కూడా తెలుసుకోవటం అవసరం. ప్లాంట్ ప్రొఫైల్. ఈ మొక్క శాస్త్రీయ నామం ట్రిబులస్ టెరెస్ట్రిస్ అంటారు. సాధారణంగా దీన్ని పల్లేరని, గోక్షుర అని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క భూమిపైన పాకే ఒక చిన్న బహువార్షికపు అంటే పెరినియల్ మొక్క. ఇది సాధారణంగా నేలపైన విస్తరించి పెరుగుతుంది. మీకు గమనించగలిగే టాలెంట్, నేర్పు, ఓపిక ఉండాలంతే. దీని కాండాలు సుమారుగా 30 నుంచి 50 సెంటీమీటర్ల పొడవు వరకు కూడా విస్తరించి ఉంటాయి. దీని ఆకులు చాలా చిన్నగా, అలాగే పిన్నాకారంగా అంటే పిన్నేట్ ఇలాగా ఉంటాయి. అలాగే ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇక పల్లేరు పువ్వులు చాలా చిన్నగా ప్రకాశవంతమైనటువంటి పసుపు రంగులో చాలా అందంగా కనిపిస్తాయి. దీనికి వచ్చే కాయలే ఈ మొక్కలో ముఖ్యమైనటువంటి విలువైనటువంటి భాగం. ఈ కాయలు గోళాకారంలో ఉండి వాటిపైన పదునైన గట్టిగా ఉండేటువంటి ముళ్ళు ఒక 4 నుంచి 5 ముళ్ళ వరకు ఉంటాయి. ఈ ముళ్ళు గోవుల గిట్టల్ని పోలి ఉంటాయి. అందుకే గోక్షుర అని అంటారు. లేదా ఆవుల్ని వాటిని ఇరిటేట్ చేస్తుంటాయి కాబట్టి గోక్షుర అంటారు. ఈ పల్లేరు మొక్క ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాలలో అంటే ట్రాపికల్ ఏరియాస్లో, అలాగే ఎండిన భూములలో, ఇసుకతో కూడినటువంటి నేలలో బాగా పెరుగుతుంది. ఇది మన భారతదేశం అంతటా ముఖ్యంగా బంజరు భూములు, రహదారుల పక్కన, పొలాలలో విరివిగా కనిపిస్తూనే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి. పల్లేరు మూత్రాన్ని పెంచే గుణం కలిగి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఓవర్గా వాడారనుకోండి తరచుగా మూత్ర విసర్జన జరగవచ్చు. కాబట్టి వైద్య సలహాతోటే దీని మోతాదుని డిసైడ్ చేసి వాడుకోవటం మంచిది. అలాగే హై బ్లడ్ ప్రెషరు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు ఈ మొక్కను వాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా దీన్ని వాడేటప్పుడు శరీరం డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అవ్వకుండా పుష్కలంగా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో దీన్ని తీసుకున్న తర్వాత కడుపులో కొంతమందికి రేర్గా ఒక 1000 మందిలో ఒకళ్ళకి అసౌకర్యం లేదా వికారం అనిపించవచ్చు. అలాంటప్పుడు వెంటనే దీన్ని వాడకం మానేయాలి. గర్భవతులు, పాలిచ్చే తల్లులు పల్లేరు వాడకాన్ని నేరుగా చేయకూడదు. వైద్య సలహాతోటి మాత్రమే దీన్ని తీసుకోవాలి. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. పల్లేరు కేవలం మూత్రపిండాలలో రాళ్ళను కరిగించేటువంటి మూలిక మాత్రమే కాదు, ఇది వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చేటువంటి నొప్పుల్ని, వాపుల్ని కూడా తగ్గిస్తుంది. మీ శరీరానికి ఒక కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తుంది. ఆరోగ్య రహస్యాలను దాచుకున్న ఈ చిన్న ముళ్ళ మొక్క మీ ఇంటి వైద్యుడి కింద పనిచేస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత ఔషధం తాలూకు శక్తిని మీరు సరైన పద్ధతిలో వాడుకున్నారనుకోండి, మీ ఆరోగ్యం ఒక కొత్త కాంతితో ప్రకాశిస్తుంది. దీన్ని అశ్రద్ధ చేయకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.